క్రియాటిన్ పెరిగితే కిడ్నీ డ్యామేజ్ అయింది అంటారు. క్రియాటిన్ నార్మల్‌గా ఉందంటే నార్మల్‌గానే ఉంది అంటాం కిడ్నీ. కానీ క్రియాటిన్ పెరగకముందే మనకి ఏదన్నా ఒక టెస్ట్ చేసి కిడ్నీ డ్యామేజ్ అవ్వక ముందే జాగ్రత్త పడొచ్చు అనే టెస్టే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. అయితే క్రియాటిన్‌కి ఎందుకంత ఇంపార్టెన్స్ ఉంది? దీనికి ఎందుకంత అందరికీ తెలీదు అంటే ఏదైతే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అని రిపోర్ట్ ఉంటుందో దానిలో చాలా పారామీటర్స్ ఉంటాయి. లైక్ ఆర్బీసీ గాని, పస్సెల్స్ గాని, గ్లూకోజ్ లెవెల్స్, షుగర్స్ గాని అండ్ ప్రోటీన్, ఆల్బుమిన్ లెవెల్స్, స్పెసిఫిక్ గ్రావిటీ ఇట్లా చాలా పారామీటర్స్ ఉంటాయి. దాన్ని స్టడీ చేసి దానికి మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే దాని గురించి పూర్తిగా అవగాహన ఉండాలి. కానీ ఎప్పుడైతే దానిలో పూర్తిగా అవగాహన ఉండి మీకు చెప్పగలిగితే క్రియాటిన్ కన్నా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి ఇచ్చే టెస్టే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్. అండ్ క్రియాటిన్ పెరగక ముందే మనం జాగ్రత్త పడొచ్చు. ఎగ్జాంపుల్‌గా చెప్తే మనకి కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్‌లో ఏదైతే ఆర్బీసీ ఉంది. ఆర్బీసీలో మనకి రెడ్ బ్లడ్ సెల్స్ అంటే యూరిన్ ద్వారా వస్తున్నాయి అంటే ఎక్కడో యూరిన్ లోపల గాని, కిడ్నీ లోపల డ్యామేజ్ జరుగుతుంది అని ఇన్ఫర్మేషన్ ఉంటుంది. పస్సెల్స్ పెరుగుతున్నాయి అంటే యూరిన్‌లో ఇన్ఫెక్షన్ వస్తుంది అని అర్థం. ప్రోటీన్ లెవెల్స్ గాని, ఆల్బుమిన్ లెవెల్స్ గాని పెరుగుతున్నాయి అంటే ఐదర్ ఇన్ఫెక్షన్ అన్నా అయ్యుండొచ్చు, లేదా షుగర్ పేషెంట్ గాని వేరే వేరే కారణాల వల్ల గాని కిడ్నీ డ్యామేజ్ మొదలైంది అనేది ఇండికేషన్. అట్లా కాకుండా గ్లూకోజ్ లెవెల్స్ అనేవి గాని, షుగర్స్ గాని ఇవి పెరుగుతున్నాయి అంటే ఒకటి షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల ఇది జరుగుతూ ఉండొచ్చు. లేదు అంటే కొన్ని మందుల వల్ల యూరిన్‌లో షుగర్ బయటికి వెళ్తూ ఉంటుంది. అట్లా కూడా కొంత ఇన్ఫర్మేషన్ రావచ్చు. సో అండ్ ఇది చాలా చిన్న టెస్ట్. ఎందుకంటే దీనికి ఒంటి మీద సూది పెట్టి తీయాల్సిన అవసరమే లేదు. జస్ట్ కంటైనర్‌లో యూరిన్ కలెక్ట్ చేసి ల్యాబ్‌లో ఎగ్జామిన్ చేస్తే సరిపోయే టెస్ట్. అందువల్ల మీకు ఏదైనా ఒక ఫస్ట్ మీకు క్రియాటిన్ పెరగకముందే ఒకసారి ఇన్ఫర్మేషన్ ఏంటి, జాగ్రత్తగా చూసుకోవాలి అంటే బెస్ట్ టెస్ట్ ఈస్ కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్.